అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ఒక గొప్ప సెలబ్రిటీ గురించి తెలుసుకుందాం. టాటా. టాటా అంటే ఒక బ్రాండ్, అంటే ఒక అత్యంత విలువైనటువంటి నైతిక విలువలు, వాల్యూసు, నిజాయితీ, నిబద్ధత అనేటువంటి మాటలకు 100% మరి సరిపోతుందంటే అది టాటా కంపెనీ. అంటే ఒకటి కాదు, రెండు కాదు, 100 పైన ఉత్పత్తులతోటి మరొక గొప్ప వ్యాపార సామ్రాజ్యంగా దేశవ్యాప్తంగా కాదు, విశ్వవ్యాప్తంగా కూడా 100కు పైన ఉత్పత్తులతోటి విరాజిల్లుతున్నటువంటి సామ్రాజ్యంతో ఉన్నదంటే అది టాటా కంపెనీకే చెల్లుతుంది. ఎన్నో రకాలటువంటి దేశంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ టాటా అంటే ఒక బ్రాండ్, ఒక బంగారం లాంటి బ్రాండ్ అన్నట్టు. అటువంటి టాటా కంపెనీల యొక్క అధినేత అయినటువంటి రతన్ టాటా గారి యొక్క జయంతి ఈరోజు. ఒక పోరాట యోధుడు అనుకోవచ్చు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అయినా కూడా దానికి వెరవకుండా వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగి చూడండి ఏ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతటి సామ్రాజ్యాన్ని స్థాపించిండో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత సంపాదించినా కానీ, లక్షల కోట్ల సంపాదించినా కానీ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని మరి జీవించడం అనేటువంటిది మామూలు విషయం కాదు, ఇది అసాధారణ విషయం. అదేవిధంగా ఎన్నో రకాలటువంటి ఎంతోమంది మరి విదేశాల బహుళజాతి కంపెనీలకు మరి మనము దేశ ప్రజలు బహుళజాతి కంపెనీల వస్తువులు వాడుతున్నారు, కానీ విదేశాల వస్తువులు వాడుతున్నారు, విదేశాలు అనుకరిస్తున్నారు. కానీ రతన్ టాటా జీవితాన్ని చూసినట్టయితే దేశం కొరకు జీవించాలి, దేశం కొరకు పనిచేయాలి, ఈ దేశం కొరకే, తన మాతృదేశం గురించి అటువంటి గొప్ప దేశభక్తుడు. అదేవిధంగా కేవలం 10,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి రతన్ టాటా కంపెనీని 23 లక్షల కోట్లకు పైగా మరి తీసుకెళ్ళినా కూడా, సంపదను సృష్టించినా కూడా మరి ప్రపంచ కుబేరుల్లో ఎప్పుడు కూడా ఆయన ఏ స్థానం కూడా లేదైనది. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంటే ఆయన ఎంతోమంది అంటే ప్రపంచ కుబేరుల్లో 1వ స్థానంలో కూడా ఉండవచ్చు, కానీ ఆయన ఏం చేశారంటే తన యొక్క సంపాదన లోపల 66% తన ఉద్యోగులకు కానీ, తన యొక్క దేశ ప్రజలకు కానీ, తన దేశంలో ఉన్నటువంటి సేవా సంస్థలకు కానీ టాటా యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానిలో మరి ఆ యొక్క 66% లాభాన్ని పంచడం కానీ చేయడం అనేటువంటిది ఇది ఎవరికి సాధ్యం కాదు, ఇంపాసిబుల్. ఇది అసాధారణమైనటువంటి విషయం. అటువంటి గొప్ప నేత, గొప్ప సెలబ్రిటీ, గొప్ప నిరాడంబరమైనటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. దేశం కొరకే పనిచేయడం అనేటువంటి మామూలు విషయం కాదు. అయితే వారి జీవితంలో అనేక రకాలటువంటి గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి. అయితే ఒకసారి వారు మామూలుగా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు ఒక భార్య, భర్త, వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఒక చిన్న స్కూటర్ మీద వెళ్తున్నారు. వర్షం పడుతుంది, తుఫాన్లా ఉంది, విపరీతం. అటువంటి దృశ్యాన్ని వారు చూడడం జరిగింది. కాబట్టి వెంటనే వారి మనసులో ఏమనిచిందంటే ఈ సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు ఒక కారును నేను తయారు చేయాలి అనేటువంటి ఆలోచన అనుకున్నదే తడవుగా మరి ఇంజనీర్లు పిలిపించారు అందరినీ కూడా. కానీ ఇంజనీర్లు ₹1,00,000 కారు సాధ్యం కాదు, ఇక్కడికి వెళ్ళి ₹1,00,000 ఒక కారు కనిపెట్టాలి, కారు చేయాలి, దేశ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వారిది. ఇంజనీర్లు కాదన్నా కూడా పట్టుబట్టి వాళ్ళతోని కష్టపడి మొత్తం మీద నానో అనేటువంటి ₹1,00,000 కారును మరి సిద్ధం చేసి దేశానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అది చాలా కొద్ది రోజుల తర్వాత నష్టాల్లో కుంగిపోయింది. అయినప్పటికీ కూడా దానికి వెరవలేదు. ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన అయినా కూడా నా దేశ ప్రజలకు ₹1,00,000 కారు ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో ₹1,00,000 నానో కారును మరి దేశానికి అందివ్వడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిత్వము రతన్ టాటా గారిది. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల విరాళాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, అట్లా దేశంలో ఎన్నో కోట్ల రూపాయలు, అటువంటి లక్షల కోట్లు సంపాదించినా కానీ కొన్ని వేల కోట్లను మరి సర్వీస్ యాక్టివిటీస్గా వారు చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా వారి జీవితంలో ఒక గొప్ప సంఘటన మనం చూడవచ్చు. అందుకంటే ఒక పోరాట యోధుడు అనేటువంటిది దానికి ఉదాహరణ ఏంటంటే 1998లో వారు ఒక
ఒక కారును ఇండికా కారును వారు స్థాపించడం జరిగింది 98లో. ఆ ఇండికా కారును స్థాపించిన తర్వాత అది కొద్ది రోజుల్లోగానే నష్టాల్లో కూరుకుపోవడం జరిగింది. దాని తర్వాత వారు ఏం చేశారంటే అమెరికా వెళ్ళి ఫోర్డ్ కంపెనీకి అక్కడ యజమాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని గురించి ఏ విధంగా దీని నష్టాల్లో కూరుకున్నది, దాన్ని అమ్మేద్దామా ఏదైనా ఒక అప్పుడు ఆ ఫోర్డ్ యజమాని ఏమన్నానంటే, మీరు ఒకటే మాట అన్నారు, మీరు కారులో తయారు చేసేటువంటి అనుభవం లేనప్పుడు ఎందుకు ఈ కారును తయారు చేశారు అనేటువంటి మాట అనడం జరిగింది. దాంతో చాలా అవమానానికి గురి కావడం జరిగింది. అది అమ్మకుండానే తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ దాని పట్టుదలతోటి ఆ ఇండికా కారును మళ్ళీ దాన్ని డెవలప్ చేసి లక్షల కోట్ల లాభాన్ని సంపాదించడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు ఏమైందంటే టిట్ ఫర్ టాట్ లాగా తనను అవమానించిన మనిషిని మళ్ళీ తన దారిలో పెట్టుకోవడం జరిగింది ఈ సంఘటన. అప్పుడు ఫోర్డ్ యజమాని మళ్ళీ ఇండియాకు రావడము, రతన్ టాటాను కలవడము, అక్కడ ఆయన తయారు చేసినటువంటి జాగ్వర్ కానివ్వండి, లోయర్ కానివ్వండి, జాగ్వర్లు అండ్ ల్యాండ్ ఓవర్ ఈ 2 కార్లను కూడా ఆ ఫోర్డ్ యజమాని భారతదేశంకి వచ్చి రతన్ టాటాను కలిసి ఆ 2 కార్లను రతన్ టాటాకు అమ్మడం జరిగిందంటే చూడండి, అతను ఒక అవమానాన్ని ఏ విధంగా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగిందో. ఆ విధంగా రతన్ టాటా ఒక గొప్ప వ్యక్తిత్వానికి, కేవలం దేశం గురించే తప్పించేటువంటి వ్యక్తిత్వానికి రతన్ టాటా గారు ఒక గొప్ప ఉదాహరణగా, గొప్ప సెలబ్రిటీగా మనం పేర్కోవచ్చు. మరి 85 సంవత్సరాల వయస్సులో కూడా మరి ఇంకా దేశం కొరకు పనిచేసినటువంటి యోధుడు రతన్ టాటా. వారు దేశానికి సేవ చేసినటువంటి సేవల గుర్తుగా భారత ప్రభుత్వము పద్మభూషణ్, విభూషణ్ కూడా మరి అవార్డులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి చాలామంది ఈ మధ్యన రతన్ టాటా గారికి భారతరత్న బిరుదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నేను కూడా, మనందరం కూడా వారికి భారతరత్న అవార్డును త్వరలో రావాలని మనందరం కోరుకుందాం. రతన్ టాటా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.